హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు పాల పళ్ళ కోడిదూడలకు ట్రైనింగ్ ఎలా ఇవ్వాలో చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలామంది రైతు సోదరులు అలవాటు చేసేటప్పుడు ఏం చేస్తుంటారంటే ఫస్ట్ డేనే బండి కట్టడం, టైర్ బేట వేయటం ఇలాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వాటికి ప్రెజర్ ఎక్కువ పడి మేత సరిగా తినకపోవడం, పడుకోకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ డే అన్నప్పుడు వాటికి సింపుల్గా అలవాటు చేయాలి. ఇవి చిన్న దూడలు కాబట్టి ఫస్ట్ డేనే ఒక లైట్ వెయిట్ ఉన్న కాడి అయితే అలవాటు చేస్తున్నాము. చూడండి, ఇలా కాడి పెట్టిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ తాళ్ళు కట్టాం. మామూలుగా అయితే తాళ్ళు టైట్కి కట్టాలి, కానీ ఫస్ట్ డే కదా కొంచెం ఇబ్బంది పడతాయి అని చెప్పేసి కొంచెం ఫ్రీగా కట్టాము. ఇలా కట్టిన దానివల్ల అటు ఇటు లాక్కోకుండా అయితే ఉంటాయి. వాటికి ఎటు వెళ్ళాలో తెలియదు కాబట్టి వాటికి అలవాటైన ఒక మనిషి ముందు పగ్గాలు పట్టుకొని అట్లా వెళ్తూ ఉంటే వాళ్ళతోటి వెళ్తూ ఉంటుంది. అలాగా అప్పుడు అర్థమైపోద్ది. రోజుకి ఒకసారి ఇలా కడుతూ ఉంటే రోజు ఇంతే కదరా అని చెప్పేసి ఇలా వెళ్తూ ఉంటాయి. ఇలా కాకుండా చాలామంది ఫస్ట్ రోజే టైర్ వేసేసి దాటి మీద ఎక్కి కూర్చొని పా అంటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల అవి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి అలా చేయకుండా ఇలా సింపుల్గా ఒకరోజు కాడి పెట్టామా, తర్వాత చిన్నగా టైర్ వేసామా, తర్వాత టైర్ బండి కట్టామా, ఇలా రోజుకు ఒక స్టెప్గా చేసుకుంటే వాటికి కొంచెం రిలీఫ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటాయి. సో ఇది గమనించి ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఇంతకీ మీకు ఈ జతలో ఏ కోడి బాగా వెళ్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ మధ్య రైతన్నలు ఎద్దులు అమ్మకానికి పెట్టాలని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, అన్న అప్లోడ్ చేయడానికి 100 లేదా 200 అవుతుందని చెప్తున్నప్పుడు వాళ్ళు అన్న నేను మీ సబ్స్క్రైబర్ని ఫ్రీగా చేయొచ్చు కదా అనేది ఇది అంటున్నారు. దళార్లు గట్రా అంటూ ఎవరు లేకుండా డైరెక్ట్గా రైతులే మీ దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు 100-200 కోసం వెనకాడుతున్నారు. నిజంగా ఇది రైతులు ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇంక నుంచి ఛానల్ నెంబర్కు ఎవరైనా నమ్మకానికి పెట్టాలనుకున్నట్లయితే ఈ విషయాన్ని ఒకసారి గమనించి ఫోన్లు చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.